సార్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్‌గా ఇది ప్రతి టీవీ చర్చల్లోనూ అనేక మాధ్యమాల్లో, పత్రికా మాధ్యమాల్లో దీని మీద హోరీ చర్చలు జరుగుతా ఉన్నాయి. విశ్లేషణలు జరుగుతా ఉన్నాయి. కొంతమంది అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో అమిత్ షా గారిని కలిసినప్పుడే దీని మీద ఒక చర్చ అయిపోయింది అని కొంతమంది. అందువల్లనే ఈ పొత్తు కోసమే ఆ జడ్జిమెంట్స్ అని అట్లాంటియన్నీ కూడా చాలా మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇక్కడేంటంటే స్ట్రెయిట్‌గా, సూటిగా, సుత్తి లేకుండా పొత్తు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? పొత్తు లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? దీనివల్ల లాభ నష్టాలేంటి? ముందుగా పొత్తు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. బీజేపీతో పొత్తు లేకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల్లోకి వెళితే ఆల్రెడీ వాళ్ళు మెంటల్‌గా ఒక ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోయారు. కూటమిగా ఏర్పడదాము అని. కూటమి వెళ్తే చాలా హోరాహోరీ పోరు ఏముండదండి. ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి. భాజపాకు యథావిధిగా 100 కంటే తక్కువే వస్తాయి. ఎందుకనంటే కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారి వరకు ఆయనకి ప్రతిష్టకి భంగం లేదు కానీ ఆయన అభిమానించే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ ఓట్లు మరి ప్రజాకంటక పాలన వైఎస్ఆర్సీపీదిగా భావిస్తున్నారు కనుక ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి నల్లేరు మీద నడకలాగా తెలుగుదేశం జనసేన కూటమికి ప్రజలు పట్టం కడతారు. ఇది యథార్థం రాబోయే రోజుల్లో. ఇక్కడ కొద్దిగా నష్టం జరిగే అంశం ఏంటంటే ఆ కూటమిలో భాజపా లేకపోవటం వలన ఎలక్షనీరింగ్ అంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం ఎన్నిసార్లు ఇది ఎన్నికలు పెడతారు. ఎందుకంటే కేంద్రం నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీకి, లోక్సభకు 2 ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 2-3 దఫాలుగా క్రితంసారి గత ఎన్నికల్లో జరిగిన విధంగా 2-3 దఫాలుగా జరిగేటట్టయితే తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందికరమైన కూటమికి పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో నియంత్రించగలిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు సకాలంలో సంధించక ఇప్పుడు ఆ పోలీసు యంత్రాంగం అంతా కూడా వైసీపీ కనుసరణలో నడిచేటట్లయితే కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీకి వస్తుందనేది యథార్థం. దాన్ని ఓవర్కమ్ చేయటం కోసమే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు భాజపాతో పొత్తు కుదిర్చి సుదీర్ఘంగా ఎప్పుడూ పదే అది ప్రస్తావిస్తూ ఉన్నారు. అంతకు మించి భాజపాకు బలం ఉందని కానీ వేరే ఏది లేదండి అక్కడ. ఆ ఒక్క నష్టం ఎలక్షనీరింగ్లో వైఎస్ఆర్సీపీని నియంత్రించటానికి కేంద్ర సంస్థల ద్వారా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ వస్తుంది కాబట్టి వాళ్ళతోటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా నియంత్రించడానికి, అంటే అవకతవకలు జరగకుండా ఏకపక్షంగా వాళ్ళు బోగస్ ఓట్లు వేసుకోవటం కానివ్వండి ఇలాంటివన్నీ చేయకుండా నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అంతకు మించి వేరే ఉపయోగం ఏమి లేదు. ఇకపోతే భాజపాతో పొత్తు వలన కూటమికి వచ్చే లాభం, అదే లాభం. ఏ లాభం? ఈ దాదాపు ఒక 9 అసెంబ్లీ స్థానాలు, 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు భాజపా ఒప్పందం అవుతున్నట్లుగా. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు. వాళ్ళకి మనీ కూడా ఎవరిస్తారు? మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమి ఆ అభ్యర్థులకి లోక్సభ అభ్యర్థుల కంటే వాళ్ళు ఇవ్వగలుగుతారు. వాళ్ళే మంచి అభ్యర్థులు ఉన్నారు. పురంధరేశ్వర్ గారు ఉన్నారు, మరి సీఎం రమేష్ గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు ఉన్నారు. లోక్సభ అభ్యర్థులకి వాళ్ళు ధనం కలిగిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు అక్కడ. కర్నూలులో ఆయన మాజీ ఎంపీ ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు కానీ అసెంబ్లీ అభ్యర్థులుగా బాగా ధనవంతులైన అభ్యర్థులు భాజపాలో లేరు అనే చెప్పాలి. వాళ్ళకు కూడా వీళ్ళే ధన సహాయం కానీ మరి కార్యకర్తల సహాయం కానీ వాళ్ళని గెలిపించాలి. వీళ్ళని
గెలిపించాలి. అది ఎవరు భాజపా అభ్యర్థులను కూడా జనసేన, తెలుగుదేశం పార్టీనే గెలిపించాలి. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆ పొత్తులో ఉండేటట్టయితే. దీనివలన వీళ్ళకి నష్టం ఏ నష్టం జరుగుతుందనంటే ఆ సీట్ల నష్టం. కొంతమంది చాలామంది తెలియక వీళ్ళు వద్దు, వద్దు, వద్దు అని అనుకుంటా ఉన్నారు. వీళ్ళు అనవసరం, వీళ్ళతో పొత్తు లేకుండా ఎలక్షన్‌కెళ్తే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవలేదా మరి అని అనుకుంటున్నారు గానీ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ ఎన్నికలన్నీ ఒకే దఫా జరిగినాయండి. అంటే 2, 3 దఫాలుగా జరగలేదు. ఇక్కడ ఎన్నికల్ని గతంలో 3 సార్లుగా జరిపారు. ఈసారి కూడా అదే విధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో వస్తే కొంత ఇబ్బందులైతే తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ఏకపక్షంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఇంత విస్తృత స్థాయిలో దుర్వినియోగం చేసిన పక్షం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్‌సీపీ. మరి దాన్ని ఎదుర్కోవటానికి ఇప్పుడు ఒక చిన్న పోలీస్ కేసు పెడితేనే అమ్మో అమ్మో అని చెప్పి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్కి ఫోన్లు చేసి ఇదిగో మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, ఇవాళ ఏదో పోస్ట్ పెట్టామని చెప్పి ఫోన్లు చేస్తున్న ఈ తరుణంలో మరి ఎలక్షన్ని ఎదుర్కోగలుగుతారా కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా? తెలుగుదేశం పార్టీలో ఇలాంటి బీజేపీతో పొత్తు వద్దు అనుకునే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ఎలక్షన్ పెట్టగలుగుతారా? మీరు స్థానికంగా అవినీతి మీద ఏ విధమైన పోరాటాలు చేశారు? స్థానికంగా నిజంగా అదే మీ శాసనసభ్యుల మీద ఇళ్ల సమస్యల మీద కానీ మరి పోలీసులు మరి అదే కదా కావాల్సింది. పోలీసులు మమ్మల్ని ఇంట్లో నుంచి కదలనివ్వట్లేదు, అరెస్టులు చేస్తున్నారని అంటున్నారు. కానీ మరి రేపు నీకు ఎలక్షన్లో మరి ఓటు వేయనిస్తారా? మరి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఇవ్వని పోలీసులు రేపు ఎలక్షన్ జరిగినప్పుడు ఎలా బయటికి రానివ్వగలుగుతారు? అది ఇంత తీవ్రమైన దుర్వినియోగం పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పుడు ఒకంత సంయమనంతో కార్యకర్తలు ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది నాయకులు ఫ్రీలాన్స్ అంటే అవుట్ స్పోకెన్గా బీజేపీతో వద్దు 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 అని. ఎందుకు వద్దు? నష్టం ఏంటి? నష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే రాజకీయ చాణక్యం కలిగిన వ్యక్తులు కాదు కదా మీరు. మరి అలాంటప్పుడు ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఆయన్ని ఒక ఆలోచించుకోనివ్వండి. ఆయన తప్పకుండా మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారు. ఆ నిర్ణయానికి కట్టుబడి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అది పొత్తు బీజేపీతో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ విజయం దిశగా ప్రయాణం చేసే విధంగానే ఆయన ఎత్తుగడలు ఉంటాయి. దాని గురించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. కొన్ని అడ్వాంటేజెస్ అధికంగా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ అధికంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం దిశగా ప్రయాణం చేస్తుంది. ఇది యథార్థము. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు చాలా భారీ ఎత్తున రాజకీయ అరంగేటం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు జాయిన్ అవటం కూడా జరిగింది. ఇంకా చాలామంది నాయకులు రేపు ఆమె పెళ్ళి అయిన తర్వాత జాయిన్ అవటానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని కలిసి మంత్రాంగం చేసినా అన్నిటికి కూడా సలహాలు తీసుకున్న కారణం వైఎస్ షర్మిలారెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశం ఆంధ్రప్రదేశ్లో. చాలా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు చాలా ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రేపు బలమైన శక్తిగా అతి స్వల్ప సమయంలోనే ఒక బలమైన ఫోర్స్గా ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటుని ఆకర్షించటానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అంటే
తెలుగుదేశానికి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటుని తప్పకుండా అది ఏపీ కాంగ్రెస్కి మళ్ళీ ఇస్తుంది. దానివలన ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికే అధిక నష్టం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి స్పష్టంగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిగా డివైడ్ అయిన తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రాజకీయ పునరేకీకరణ దిశగా అడుగులు వేయాలి. ఐదర్ ఇండియా ఆర్ తటస్థంగా ఉంటాను అని అంటే మరి ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో కుదరకపోవచ్చు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.